మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. కాపు వీధి, జమ్మలమడుగు. అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఎంతో భవిష్యత్తు ఆ కుటుంబాలకు భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన యువకులు, మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగే మన కడపలోని వాళ్ళని దీంట్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని పబ్బం గడుక్కోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వము చాలా గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచున్నాను ఏంటంటే, మతం అనేది మన జన్మతః మనకు వస్తుంది. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించడం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచరించుకునేది. ఆ విశ్వాసాలు ఎవరికి వాళ్ళు విశ్వసించేది. అలాగనే మన మతాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని ఎదుటి మత వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళ మత యొక్క విశ్వాసాలను కూడా గౌరవించడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరి మత ఆచారాలను, ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ, సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని. ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడలేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చెయ్యాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా, మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద
రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం. శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి హక్కులు కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్షణం.